అండి కుమారి స్పెషల్ వంటకాల ఛానల్ కి స్వాగతం. అందరూ బాగున్నారు, అందరం బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నా. ఈ రోజు అయితే సింపుల్ చట్నీ అనమాట. చక్కగా మనకి సింపుల్ గా అయిపోద్ది. మీకు కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి. వేపిన శనగపప్పు, అలాగే పచ్చిమిరపకాయలు, నూనె, అలాగే మనం చట్నీ అయిపోయిన తర్వాత తాలింపుకి కొద్దిగా మనం తాలింపు సామానాలన్నీ, కొద్దిగా సాల్ట్. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను మీకు. ఇదిగో నేనైతే చక్కగా ఇది పెట్టేసుకున్నాను. నూనె వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు ఎప్పుడు వేసినా మూత పెట్టుకోవాలి. నేనైతే ఈ కొప్పుడికి చక్కగా ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నానంటే మనకి కారాన్ని బట్టి చూసుకుని వేసుకోవాలి. మిరపకాయలు ఇప్పుడు ఇదే పప్పుని ఇందులోని కొద్దిగా వేసేసుకుని కొద్దిగా ఏగనిస్తే మనకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఓన్లీ ఉప్పితే ఇది వేడికి సరిపోద్ది అనమాట. మనకి మంచి కమ్మగా వస్తుంది అనమాట. మనం లేదంటే కొంచెం పచ్చి వాసనలాగా అనిపించినట్టు ఉంటుంది, అలా కూడా ఉండదు అనమాట. మనకి ఇంకా మనం అయితే కట్టేసుకుందాం. ఈ నూనె వేడికి గిన్నె వేడికి చక్కగా మనకి సరిపోద్ది. ఇది కొంచెం చల్లారనిచ్చేసి మనం ఇదిగో మనం మిక్సీలో వేసేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసేసుకుని ఈసారి మెత్తగా పేస్ట్ చేసి తెచ్చుకుందాం. ఇదిగో మనం అయితే పేస్ట్ చేసి తెచ్చేసుకున్నాం కదా. ఈసారి తాలింపు పెట్టేసుకుందాం. కొద్దిగా నూనె వేసుకుని మనం ముందు కొంచెం పప్పులు ఉన్నాయి కదా, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అవి ముందు వేసుకుందాం. మనకి సింపుల్గా చేసుకున్న చట్నీ అనమాట. ఇది మనకి ఎప్పుడైనా సరే గబగబా చట్నీ చేసుకోవాలనుకున్నప్పుడు చక్కగా మనం సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. మనకు హోటల్ స్టైల్లో ఉంటుంది అనమాట చట్నీ. చక్కగా బాగుంటుంది. మనకి చట్నీకి అయితే ఏగిపోయింది. ఇప్పుడు మనం పెట్టేసుకుని ఇందులో వేసేసుకుందాం. చూసారా చట్నీ మంచి గుమగుమలాడిపోతే మంచి చట్నీ వాసన ఎంత బాగా వస్తుందో చూసారా. మీరు కూడా సింపుల్ గా ఇలాగా తయారు చేసేసుకోవచ్చు. శనగపప్పు చట్నీ అయితే సింపుల్ గా మనకి టకటకమంట రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. ఇడ్లీలో కానీ దోశల్లో కానీ మనకి చాలా బాగుంటుంది. మనకి ఇది హోటల్లో టైప్ లాగా చట్నీ బాగుంటుంది అనమాట. ఓకేనండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ చేసి నన్ను ఎదురు తీసుకెళ్తున్నందుకు మీకు అందరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఇలాగే ఎప్పుడు నన్ను మీరు ఆశీర్వదిస్తూ ఉండాలి, నన్ను ఎదురు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. బాయ్.